ప్రభువైన యేసు నామంన మీకు శుభములు. ఈరోజు మన వాక్య భాగము రోమాపత్రిక 13వ అధ్యాయము. ఈ యొక్క అధ్యాయము మొదటి 7 వచనాలలో ఈ లోక అధికారమును గురించి తెలియజేయబడి ఉంది. మొదటి వచనం, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ఈ 7 వచనాలు కూడా మనలను ఏలే ప్రభుత్వ అధికారులకు లోబడి ఉండాలనే మాట్లాడుతూ ఉన్నాయి. అలాగే దేవుని యొక్క సార్వత్రిక సంఘము ఈ లోక ప్రభుత్వాలకు ఎప్పుడూ కూడా వ్యతిరేకం కాదు అని మనం గ్రహించాలి. అయితే దేవుని గ్రంథం ఈ లోక రాజులు, ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారుల గురించి ఇంకా ఇలా తెలియజేస్తూ ఉంది. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 4వ వచనము, న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమం కలగచేయును, లంచములు పుచ్చుకొనువాడు దేశమును పాడుచేయును. 12వ వచనము, అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నుందురు. 14వ వచనము, ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. 28వ అధ్యాయము 15వ వచనము, బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానములు. దేవుడు ప్రభుత్వాలను, వాటి అధికారులను గమనిస్తూ ఉన్నాడు. వారి వారి క్రియలను బట్టి ఆయన ప్రతిఫలమిస్తూ ప్రభుత్వాలను కూల్చి ప్రభుత్వాలను నిలబెట్టడానికి ఆయన రాజులను, వారి పరిపాలనను తన త్రాసులో తూచే దేవుడు. కాబట్టి ప్రభుత్వాలు, వాటి అధికారులు కూడా సర్వశక్తిమంతుడైన దేవుని యందు భయభక్తులతో ప్రవర్తించడం వారికి క్షేమం. రోమా 13:13వ వచనం, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు పగటియందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము. దేవుని మాట పరిశుద్ధ గ్రంథం ద్వారా ఇంత స్పష్టంగా రాయబడి ఉంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా అల్లరిని, ఆటపాటలను, పోకిరి చేష్టలను, మత్తును, కామ విలాసాలను దేవుని శరీరంగా పిలువబడుతున్న ఆయన సంఘంలో జరిగించేవారు, అవి జరిగించడానికి కారణమైన వారు, వాటిని ప్రోత్సహించేవారు దేవుని సంఘాన్ని కట్టడం లేదు. వారు దేవుని మాటలకు వ్యతిరేకంగా పోవడానికి తెగిస్తూ ఉన్నారు. అటువంటి వారు దేవుని వాక్యాన్ని నెరవేర్చకుండా దేవునికే అడ్డుపడుతూ ఉన్నారు. 12వ వచనము, మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. దేవుడు అంధకార క్రియలు అని తెలియజేసిన వాటిని మనం కూడా అసహించుకొని వాటిని విసర్జించి వెలుగు సంబంధమైన, అంటే వెలుగు క్రియలు, అంటే సిగ్గుపడనవసరం లేని కార్యాలు, నడవడిక 14వ వచనం ప్రకారం మర్యాద కలిగిన ప్రవర్తనతో పగటియందు నడుచుకునేటట్లుగా దేవుని ప్రజలు ఉండాలి. అది దేవుని చిత్తం. దానికి మించినది దుష్టుడి నుండి కలిగేవి, వాటితో మనకు పాలు పంపులు ఉండకూడదు. ఈ విధంగా దేవుని వాక్యం నెరవేర్చడానికి పరిశుద్ధాత్ముడు మనకందరికీ లోబడే మనసును, జ్ఞానాత్మను దయచేయునుగాక. ఆమేన్.